అట్టగాడే నైట్ టైం మళ్ళీ ఉంటుంది. హలో గాయ్స్, నా పేరు భానుమాస్. రీసెంట్ గా మేము 2025 సంక్రాంతి సెలవులకైతే మేము వెలాంగిని అయితే వెళ్ళాము. ఈసారి మా ఫ్యామిలీ మొత్తం 18 మంది అయితే మేము ఇంట్లో వాళ్ళమే వెళ్ళాము. ఇంకా వెలాంగిని వెళ్ళే 1 డే బిఫోర్ అయితే మా ట్రాలీ బ్యాగ్స్ అన్ని సదిరేసుకున్నాము. వాటర్ క్యాన్ ఒకటి రెడీ చేసుకున్నాము. మా లగేజ్ మొత్తం సదురుకొని మేము వెళ్లే రోజు అయితే January 13 భోగి పండుగ రోజు అయితే మేము వెలాంగిని అయితే వెళ్తాం జరిగింది. మార్నింగ్ 8 o'clock అండి. విజయవాడ నుండి మా ట్రైన్ చెన్నైకి వెళ్తుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఒక నైట్ ముందులే చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాము. వాటిని ఇలాగ ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ 5 లేసి ఇలాగ బిర్యానీ అను చికెన్ కర్రీ అయితే రెడీ చేసింది. ఇంతమంది ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాక్సిమం మేమైతే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తా ఉండి ఇలా ఇంట్లోనే ఫ్రెష్ గా రెడీ చేసుకుని తీసుకుని వెళ్తాము. ట్రైన్ జర్నీలో కన్ఫర్మ్ గా మాకైతే బిర్యానీ ఉండాల్సిందే. మేము ఎవ్రీ ఇయర్ ఇలా నాగపట్నం వెళ్ళేటప్పుడు ఇలాగ బిర్యానీ అయితే వండుకొని తీసుకుని వెళ్తాము. చాలా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 7 o'clock కల్లా అలా బిర్యానీ రెడీ అయిపోయింది. మేమైతే బ్రష్ చేసి టిఫిన్ బదులుగా ఆ రోజు బిర్యానీ ఆ స్మెల్ కి బిర్యానీ తినేసాం. ఇలా వేడి బిర్యానీ తినేసిన తర్వాత మిగిలిందంతా ప్యాక్ చేసుకొని మేమైతే మొత్తం రెడీ చేసుకొని స్టేషన్ కి అయితే రెడీ అయిపోయాం. ఎప్పుడైనా వెలాంగిని వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది, ఆ వైబ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇల్లు అయితే 2 days ముందరగానే మొత్తం ఇల్లంతా కడిగి పెట్టుకున్నాం. పిండి వంటలు కూడా చేసుకున్నామండి ఇయర్ అయితే మేము. ఇలా లేవగానే మార్నింగ్ అయితే సన్ రైజ్ అయిపోయింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఎవరికి వాళ్ళు కొత్త బట్టలు అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేవరకే 2 ట్రాలీ బ్యాగ్స్, ఒక వాటర్ క్యాన్ అండ్ ఒక కర్రల సంచి, అంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సపరేట్ గా ఒక సంచి అయితే పెట్టుకున్నాం. ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న ఆటోలతో అయితే మాట్లాడేసుకుని మేమైతే విజయవాడ రైల్వే స్టేషన్ కి మా ఊరు నుంచి అయితే బయలుదేరాము. మా లగేజ్ ట్రాలీ బ్యాగ్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ డిక్కులు వేసేసి ఎదరబట్టికి మనుషులు ఫ్రీగా కూర్చొని విజయవాడ స్టేషన్ కి అయితే వెళ్తున్నాం. అందరూ సంక్రాంతి వైబ్స్ లో భోగి పంటకి భోగి మంటలు వేసుకొని అయితే అందరూ నీళ్ళు కాసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దారిలో చాలా మంది చూసాను. మేము మార్నింగ్ లేవగానే చలిమంట అయితే వేసాము. మార్నింగ్ టైమ్ లో మన ప్రకాశం బ్యారేజ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఫాగీగా చాలా బాగుందండి. గట్టి కొడితే 15 నిమిషాల్లో మేము మా ఊరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. మేము 8 కల్లా విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. మన ట్రైన్ వచ్చేవరకు 8:35 కి. ట్రైన్ అయితే ఒక పావు గంట లేట్ అయితే నడుస్తుంది. కరెక్ట్ గా మనకి 9:45 అయితే ప్లాట్ఫామ్ అసైన్ చేశాడు. ఈసారి మాకైతే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేశాడండి. అందరూ నడుచుకుంటూ పార్సల్ ఆఫీస్ నుంచి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వస్తున్నాం. ఎప్పుడైనా కానీ ట్రైన్ ట్రావెలింగ్ అప్పుడు బాగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పెద్ద టాస్క్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి ఇలా లగేజ్ మోసుకెళ్ళాలంటే వాసిపోద్ది. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి ఫుడ్ ఐటమ్స్, మనకి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరం కలిసి మోసుకొని వెళ్తున్నాం. మాలో ఒక్కొక్కళ్ళు హ్యాపీనెస్ అయితే చూసారు కదా. ఊరంటేనే మనకి హ్యాపీనెస్. అలాంటిది వెలాంగిని వెళ్తున్నాం అంటే మామూలుగా ఉంటుంది. పర్సనల్ గా ఈసారి నేను వీళ్ళతో కలిసి వెళ్తున్నా నాగపట్నం, అంటే నా ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది. ఇది 15వ సారి అండి. మేము అలా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసరికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే అండి గయా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హానెస్ట్ గా ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ట్రైన్ అయితే అంత సూపర్ క్లీన్ అయితే ఏం లేదు, యావరేజ్ గా ఉంది. మనం విజయవాడ నుండి చెన్నై దాకా వెళ్ళాలంటే డైలీ అయితే 3 times అవైలబుల్ గా ఉంటాయి. మార్నింగ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ 6 కి పినాకిని ఉంటుంది. గయా కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటాయి. మేము 18 మంది ఉన్నాం అనేసి ఖాళీలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి గయా అయితే చేయించుకోవడం జరిగింది. విజయవాడలో జస్ట్ ఒక 10 minutes ఆగిన తర్వాత ట్రైన్ అయితే బయలుదేరింది. మన ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే ఎప్పుడు కూడా చాలా బాగుంటదండి. ట్రైన్ లో నుండి చూసినా కానీ. ఎక్కడ వాళ్ళు అక్కడైతే సెట్ అయిపోయాము. ఫుడ్ మార్నింగ్ తిన్నాం కాబట్టి ఎవరికైతే ఆకలి అయితే లేదు ప్రెసెంట్. మేము మాక్సిమం స్నాక్స్ కూడా ట్రైన్లో ఏం కొనవండి. ఒక 1 day 2 days ముందులే డిమార్ట్కి వెళ్ళి మొత్తం స్నాక్స్ అన్ని వేసుకొని వచ్చేస్తాం. ఈ ట్రైన్ అయితే గయా నుంచి పైనుంచి వస్తుంది కాబట్టి అంత సూపర్ క్లీన్ అయితే లేదు కాబట్టి వాష్రూమ్స్ అయితే జస్ట్ ఓకే. ఇంకా మన ట్రైన్ అయితే ఒంగోలు దాటింది. దాదాపుగా టైం అయితే 1 అయితే వస్తుంది. ఇంకా మేమైతే మార్నింగ్ వండి పెట్టుకున్న బిర్యానీ అయితే ప్లేట్లో పెట్టుకుని కిటికీ పక్కన కూర్చుంది. అంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. ఎందుకో వెలాంగిని అనగానే ఇలాగా అన్ని కూడా కుదిరిపోతాయి బాగా. చాలా బాగుందండి టేస్ట్ గా. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 2 hours లేట్ గా నడుస్తుంది. ఆ 2 hours స్పీడ్ ని చెన్నై వెళ్ళే లోపల కవర్ చేయడానికి మంచి స్పీడ్ లో కొడతానే ఉన్నాడు గ్యాప్ వచ్చినప్పుడల్లా. ఎప్పుడైనా కానీ ట్రైన్ డే టైం కన్నా కానీ నైట్ టైమే ఎక్కువ స్పీడ్ నడుస్తుందండి. ఎందుకంటే నైట్ టైమ్ ట్రాక్ వర్క్స్ జరగవు. అది కాక క్రాసింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి నైట్ టైం కాబట్టి. మన ట్రైన్ ఒంగోలు కూడా దాటేసి నెల్లూరు దగ్గరలోకి వచ్చేసిందండి. ఎందుకో నెల్లూరు దగ్గరగా వచ్చేవరకే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. టైం అయితే ఆల్మోస్ట్ 2:30 అయితే అయిందండి. 2:30కి నెల్లూరు అయితే వచ్చేసిందాం. సడన్ గా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి
ఇలా వర్షం పడిద్ది అనేసి. జనవరి టైంలో ఇలాంటి రెయిన్స్, అది కూడా ట్రైన్ లో వెళ్ళేటప్పుడు పడితే వర్షం చాలా బాగుంటది. నాకు ఇలా ట్రైన్ జర్నీలో ఎప్పుడు వర్షం పడినా కానీ వర్షం మూవీలో నుంచి ప్రభాస్ అన్న మూవీ ఉంది కదండి, ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటది, నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. ఏదో ట్రై చేశానండి, ఏమనుకోమాకండి. ఇంకా హెడ్ ఫోన్స్ లో అలాంటి సాంగ్స్ వినుకుంటూ మనం దాదాపుగా చెన్నై దరిదాపుల్లోకి అయితే వచ్చేసాం. ఇది చెన్నై సెంట్రల్ స్టేషన్ అవుట్స్కట్స్ అండి. మనం చెన్నై సెంట్రల్ కి అయితే వచ్చేసాము. ఈ 2 hours లేట్ ని ఎలా కొట్టాడండి, చెత్త కొట్టేసాడు. కరెక్ట్ టైంకి 4 కల్లా దింపేశాడు చెన్నై సెంట్రల్ లో. ఈ ట్రైన్ ఎక్కడతో టెర్మినేషన్ అయితే అయిపోద్ది, ఎక్కడతో ఆగిపోద్ది అండి. ప్రశాంతంగా మా లగేజెస్ అన్ని బ్యాగ్స్ అయితే తీసుకుని బయటికి ఇలా నడుచుకుంటా వస్తున్నాము. ఒక 10 years బ్యాక్ అయితే మేము ఎవరి దగ్గర ట్రాలీస్ ఉండేవి కాదు, అన్ని మోసుకొని వచ్చేవాళ్ళం అండి లగేజ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రాలీస్ కొనుక్కొని ఇలా సరదాగా లాక్కుండా వచ్చేస్తున్నాం. ఈవెన్ చిన్న పిల్లలు కూడా తీసుకొస్తారండి ట్రాలీస్ అయితే. ఈ చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ గా ఉంటది. విజయవాడలో 9 కి స్టార్ట్ అయ్యే వరకు మేము 4 కల్లా ఇక్కడికి వచ్చేసాము. చాలా తొందరగానే తీసుకొచ్చేసాడండి. ఈ స్టేషన్ కి వచ్చిన ట్రైన్స్ అయితే ఎక్కడతో స్టాప్ అయిపోతాయి, ఏ ట్రైన్ అయినా కానీ. ఇది చెన్నై సెంట్రల్ వెయిటింగ్ హాల్ అండి. మొత్తం ఇక్కడే కూర్చుంటారు. మా డాడీ బాబాయ్ ఇద్దరు కలిసి ఇలా ఫుల్ బాడీ మసాజ్ అయితే చెన్నై సెంట్రల్ స్టేషన్ లో అయితే ట్రై చేశారు. 10 minutes కి 100 rupees అయితే తీసుకున్నారండి. చాలా బాగుందంట. ఇలా లగేజ్ తీసుకెళ్లే టైంలో బాడీ పెయిన్స్ వచ్చినా కానీ, లెగ్ పెయిన్స్ వచ్చినా కానీ ఇలాంటివి అయితే మనం ట్రై చేయొచ్చు. ఒక అరగంట పాటు టీలు, కాఫీలు, ఇలా మసాజ్ అన్ని చేసుకున్న తర్వాత స్టేషన్ బయటకు అయితే వచ్చిన తర్వాత మన కనెక్టింగ్ ట్రైన్ అయితే తాంబరం నుండి స్టార్ట్ అయ్యింది. మేము చెన్నై సెంట్రల్ నుండి తాంబరం వెళ్తానికి ఇలాగా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి తాంబరం వెళ్తానికి. మీరు ఫస్ట్ టైం వెళ్తున్నట్టయితే బయటకు వచ్చేసి ఒక టాక్సీ మాట్లాడుకుని డైరెక్ట్ గా తాంబరానికి అయితే వెళ్ళిపోండి. చెన్నై సెంట్రల్ నుండి తాంబరానికి మొత్తం 26 కిలోమీటర్లు అయితే ఉంటది. లేదు అనుకుంటే మాకులాగా ఇలాగ సబ్వే నుంచి కిందకు వచ్చేసి మనకి రోడ్ క్రాస్ చేయడానికి ఇలా సబ్వేల నుండి రావాలండి. ఇలా సబ్వేల నుంచి రోడ్డు దాటిన తర్వాత అవతల సైడ్ లోకల్ బస్సెస్ అయితే వస్తాయి. మనం తాంబరానికి వెళ్తున్నాయో లేదని ఒకసారి కనుక్కొని ఆ బస్ అయితే ఎక్కి తాంబరాన్ స్టేషన్ కి వెళ్ళొచ్చు. లోకల్ బస్ చార్జెస్ అయితే 30 to 40 రూపీస్ అయితే ఉంటదండి. లేదు ఇంకా తక్కువలో వెళ్ళాలనుకుంటే అక్కడ దగ్గరలో చెన్నై పార్క్ అని లోకల్ ట్రైన్స్ అండ్ నార్మల్ ట్రైన్స్ వెళ్ళి చిన్న స్టేషన్ ఒకటి ఉంటదండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి తాంబరానికి అయితే ట్రైన్స్ అయితే ఉంటాయి. టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. జస్ట్ టికెట్ 10 రూపీస్ మాత్రమే ఉంటది. లోకల్ ట్రైన్స్ అయితే జస్ట్ ఒక 15 to 20 seconds మాత్రమే అవుతాయి. ఈ లోపల గబక్కన ఎక్కేయాలి ట్రైన్. మీతో పాటు ఎక్కువ లగేజ్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, ముసలి వాళ్ళు ఉన్నా కానీ ఖచ్చితంగా దీన్ని అయితే అవాయిడ్ చేసి బస్సుకు కానీ లేదంటే క్యాబ్స్ మాట్లాడుకొని వెళ్ళండి. క్యాబ్స్, బస్సెస్, ట్రైన్స్ ఈ 3 ఏదైతే అది మీకు ఏది సెట్ అయితే అది ఎక్కేస్తే మనం 30 minutes నుండి 1 hour లోపల మనం ఇక్కడ తాంబరం స్టేషన్ కి అయితే వచ్చేస్తాము. 6:30 కల్లా మనం ఈ తాంబరం స్టేషన్ కి వచ్చేసిన తర్వాత మన కనెక్టింగ్ ట్రైన్ 9:30 కి అయితే ఉంటది. ఈ తాంబరం స్టేషన్ కి వచ్చిన తర్వాత మార్నింగ్ టైం మనం వండుకున్న బిర్యానీస్ అయితే వెంటనే తినేసాము. ఎర్లీ మార్నింగ్ వండుకున్నాం కదండి, ఏమన్నా మన బిర్యానీస్ స్మెల్ ఎన్ని వస్తాయి అనేసి వెంటనే తినేసాము. దేవుడి దేవాళ్ళు అయితే ఏమీ లేవు, అన్ని చాలా బాగున్నాయి. మన ఈ సెకండ్ ట్రైన్ తాంబరం నుంచి నాగపట్నానికి నైట్ 9:30కి అయితే స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ ట్రైన్ నుంచి ఈ కనెక్టింగ్ ట్రైన్ కి స్టేషన్ మారి ఇలా రావడానికి దాదాపుగా 5 hours అయితే టైం ఉంటది. ఈ లోపల స్టేషన్ మారి ఫుడ్ తిని మనం ట్రైన్ కాడికి అయితే చేరాము. ఇది డైలీ తాంబరం నుండి నాగపట్నానికి అయితే ఉంటదండి. ఈ ట్రైన్ పేరే కరేకాల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది డైలీ 9వ కానీ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ గానీ పెడతాడండి. ఇంకా అందరం అయితే ట్రైన్ ఎక్కేసి ప్రశాంతంగా నిద్రపోయాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి అండి తిరువూరు జంక్షన్ కి అయితే వచ్చాము. ఈ తిరువూరు దాకా కూడా డైరెక్ట్ గా విజయవాడ నుండి ట్రైన్స్ అయితే ఉంటాయండి, చెక్ చేయండి. తిరువూరు తర్వాత వచ్చే స్టేషన్ మన నాగపట్నం స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ట్రైన్ చితక్ కొడతాడండి, ఎప్పుడు కరెక్ట్ టైం ఆన్ టైం కి అయితే తీసుకొస్తాడు. నైట్ 9:30 బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 4 అంటే 4 కల్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి బండి. ఇంకా మాల్ లగేజ్ అంతా మొత్తం దింపుకొని ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఈ నాగపట్నం స్టేషన్ కి అలా బయటకైతే వచ్చాము. ఇది నాగపట్నం అనేది జిల్లా అండి. ఈ జిల్లాలో చూసారు కదా అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్, దర్గాలు ఉన్నాయండి. మేము నాగపట్నం స్టేషన్ నుండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి వెలాంగిని వెళ్తానికి. మేము మొత్తం 18 మంది ఉండడంతో మేమైతే మినీ బస్ అయితే మాట్లాడుకుందాం. మీరైతే ఇలా చిన్న క్యాబ్స్ కానీ మీరు వచ్చే జనాలను బట్టి క్యాబ్స్, ఆటోలు, చిన్న ఆటోలు కూడా ఉంటాయండి ఒక ఫ్యామిలీకి అయితే. మేమైతే ఒక బస్ మాట్లాడుకుందాం. 700కి అయితే మాట్లాడుకున్నాం అండి. చెప్తానికి 1200 చెప్పాడు, 700కి వచ్చేసాడు. ఇంకా మా లగేజ్ మొత్తం ఎక్కించేసుకొని మేమైతే నాగపట్నం నుండి వెలాంగినికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది మొత్తం 12 కిలోమీటర్ల జర్నీ. కరెక్ట్ గా ఒక అరగంటకి అయితే మేము చర్చి ఎదురుగా ఇలా దిగాము. టైం 5 కూడా అవ్వలేదండి. మేము కరెక్ట్ గా 5 లోపలనే మేము వెలాంగిని చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము, అమ్మ దగ్గరికి. ఈ వీడియో ఎక్కడదా చూసారంటే మీకు డెఫినెట్ గా నచ్చే ఉండిద్ది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. లేదు మాట్లాడాలి ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో భానుమాస అని సెర్చ్ చేస్తే నా పేజ్ వస్తుంది, అక్కడ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రూమ్స్ గురించి, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం,
ఉన్న బీచ్ గురించి, బీచ్ రోడ్ షాపింగ్ గురించి, చర్చెస్ గురించి, అన్నిటి గురించి చూపెడతాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ భానుమాస్.